స్తుతింతును హృదయమిచ్చి గణపరుతును మనసారా స్తుతింతును హృదయమిచ్చి గణపరుతును ఆహా ఎంతో ఎంతో ఆనందమే యేసయ్య పుట్టాడని ఆహా ఎంతో ఎంతో సంతోషమే లోక రక్షకుడు వచ్చాడని ఆహా ఎంతో ఎంతో ఆనందమే యేసయ్య పుట్టాడని ఆహా ఎంతో ఎంతో సంతోషమే లోక రక్షకుడు వచ్చాడని చీకటైన నా జీవితాన వెలుగు నింపా వచ్చినాడే మరణ ఛాయలో ఉన్న నాకు నిత్య జీవమీయ వచ్చినాడే చీకటైన నా జీవితాన వెలుగు నింపా వచ్చినాడే మరణ ఛాయలో ఉన్న నాకు నిత్య జీవమీయ వచ్చినాడే మనసారా 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 స్తుతింతును హృదయమిచ్చి గణపరుతును మనసారా స్తుతింతును హృదయమిచ్చి గణపరుతును ఆహా ఎంతో ఎంతో ఆనందమే యేసయ్య పుట్టాడని ఆహా ఎంతో ఎంతో సంతోషమే లోక రక్షకుడు వచ్చాడని ఎవ్వరు పుట్టనట్టు కన్యాగర్భమందున యేసయ్యా ఎవ్వరు పుట్టని చోట పశుల పాకలో జన్మించాడే ఎవ్వరు పుట్టనట్టు కన్యాగర్భమందున యేసయ్యా ఎవ్వరు పుట్టని చోట పశుల పాకలో జన్మించాడే లోక రక్షణ వాక్యం సెలవిస్తుంది. మరి క్రిస్మస్ దినములలో మరి నన్నయ్య గారి కుటుంబానికి వారి బిడ్డలకు ధారాళంగా దేవుడు నిత్యమైన సంతోషం సమాధానం దేవుడి కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. మాత్రం గారు ప్రార్థన చేస్తాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోక తండ్రి, గొప్ప దేవానికి వందనములు, స్తోత్రములు 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 స్తోత్రమునైనా. ఇదిగో తండ్రి నీ స్తోత్రం స్తోత్రం గడిచిన సంవత్సరం అంతా కాచి రక్షించి కాపాడినవునైనా. కుటుంబంలో తండ్రి ప్రభా అక్కల అవసరాలు నా తండ్రి ప్రభానైనా నీకు స్తోత్రం స్తోత్రం నా తండ్రి. మరి నాయనా నీకు స్తోత్రం తోడినిడగండి ఆశీర్వదించినావు తండ్రి ప్రభా నీకు స్తోత్రం నైనా. ఇదిగో తండ్రి రవించినైనా తండ్రి ఇంటి లేకనైనా మా బృందమంతా కూడినైనా ప్రభు ప్రార్థించుచున్నాము తండ్రి. నిజముగా సర్వోన్నతమైన స్థలములను దేవునికి మహిమ తండ్రి. తనకిష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగజేస్తారని ఆయన వాక్యం సెలవిస్తుంది. ప్రభువానికి స్తోత్రం వందనములు తండ్రి. అవును ప్రభువానికి ఇష్టమున్నా తండ్రి ఎవరైతే ఉంటారో వారికి సమాధానం ప్రభువా నైనా. ఈ కుటుంబంలో సమాధానం సంతోషముని ప్రేమను దయచేయండి ప్రభువా. వ్యాపారములతో నిడగండి, పని బాటలతో నిడగండి, సమస్త భక్తులు తీర్చి నీ కృపతో నింపండి నైనా. వచ్చిన బృందానంతా మీరు ఆశీర్వదించి బలపరిచినైనా. దేవదాసుల పరపునైనా పాఠములనైనా పిల్లలనైనా ఆశీర్వదించి మా కుటుంబం అంతనైనా నైనా అన్ని రకాల సాధన దాచుకొని ఇంకా నా తండ్రి ప్రభువా అనేకమైన కుటుంబాలనైనా దర్శించడానికి నీ కృపను దయచేసి మాకు మంచి నా తండ్రి కాళ్ళకు నా తండ్రి సత్తవిచ్చి
వేడుకుంటున్నాం తండ్రి. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయాన ఈ క్రిస్మస్ దిన సందర్భంగా ప్రభువా, ఇదిగో నాయన ప్రభు గారి కుటుంబం దర్శించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన వాక్యం సెలవిస్తున్నాము, పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని లేఖన సెలవిస్తుండగా ప్రభువా, ఇదిగో అతి సంతోషాన్ని, అతి సమాధానాన్ని, ఇదిగో అతి రక్షణ కూడా ఈ కుటుంబంలో దారాలని సమృద్ధిగా అనుకరించమని వేడుకుంటున్నాం. మరి గారిని కనికరించండి. మరి బిడ్డలను, కోడలను, మనవరాలను, మనవల్ని, సంతానం అంతటినీ దీవించు ఆయన. ఉన్నతమైన రాజ్యానికి కుటుంబం అంతటినీ సిద్ధపరిచి దీవించుమని యేసు నామమున అడుగు వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. యేసు రక్తమే జీవమీయ వచ్చినాడే మనసారా 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 స్తుతింతును, హృదయమిచ్చి గణపరుతును. మనసారా స్తుతింతును, హృదయమిచ్చి గణపరుతును. మనసారా స్తుతింతును, హృదయమిచ్చి గణపరుతును. మనసారా స్తుతింతును, హృదయమిచ్చి గణపరుతును. సంతోష సంబరాలు యేసయ్య జననమాయెరు. సంతోష సంబరాలు యేసయ్య జననమాయరు. జగమంతా పండుగాయరు, రక్షకుడు దయించినాడు. ఈ క్రిస్మస్ దినముల సందర్భముగా మరి దేవుని మాటలు అందించడానికి మేము సిద్ధపరచబడి వచ్చి ఉన్నాం. ప్రియులారా, ప్రపంచం అంతటి కూడా కుల మత ప్రాంతీయ భేదములు లేకుండా మరి జరుపుకునేటువంటి ఏకైక సుచరిత్ర కలిగినటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది కేవలం క్రిస్మస్ పండుగ ఉంటున్నది. ప్రియులారా, అసలు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు ఈ లోకంలో జన్మించి ఉన్నారు, దేనికోసం వచ్చారు? ఒక మతాన్ని స్థాపించడానిక, ఒక కుల వర్గాన్ని స్థాపించడానిక, లేకపోతే ఒక కులంలో ఉన్నటువంటి వారిని రక్షించడానికి మాత్రమే వచ్చాడా అనంటే కాదు కాదు కాదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దైవ లేఖనాలు సెలవిస్తుంది. ప్రియులారా, దేవుడే మానవ అవతారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. మనుషులందరూ కూడా పాపములో నశించిపోతా ఉన్నారు. అతిక్రమాలు చేసి నశించిపోతూ ఉంటుండగా ఆ మానవులందరినీ కూడా రక్షించడానికి మానవుడిగానే ఆయన లోకానికి దిగి రావటం ప్రారంభించాడు. ప్రియులారా, ఆయన లోకానికి రావటం గల కారణం మానవునికి రక్షణ కలుగ చేయటానికి, మానవునికి సమాధానం కలుగ చేయటానికి. కానీ మరొక కారణంతో యేసు ప్రభువు వారి లోకానికి రాలేదు. మానవునికి రక్షణ కలుగ చేయటానికి, మానవుని ఆత్మ నరకానికి వెళ్లకుండా స్వర్గ రాజ్యానికి చేర్చడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు చెప్పిన మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అయి ఉన్నానని ప్రభు వారు సెలవిచ్చారు. కాబట్టి పగల కాల సమయాన ప్రియులారా, యేసు ప్రభును నమ్ముకోగలిగితే ఆయన మీకు మోక్ష రాజ్యాన్ని అనుగ్రహింపజేస్తారు. ఆయనే సర్వలోక రక్షకుడై ఉన్నాడు. ఆయనే ప్రతి
మానవుని పాపం నుంచి విమోచన కలగజేసే, విడుదల కలగజేసేటువంటి ఏకైక సుచరిత్ర కలిగిన దేవుడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ క్రిస్మస్ దిన శుభాలతో, సర్వ సమృద్ధితో, సమాధానంతో ప్రతి కుటుంబాలను దేవుడు నింపి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సంబరాలు యేసయ్య జననమాయరు, జగమంతా పండుగాయరు, రక్షకుడు దయించినాడు. ఇంటింటా ప్రతి ఇంట రక్షణ తెచ్చిందిరు, ఊరంతా వాడంతా పండుగ వచ్చిందిరు. ఇంటింటా ప్రతి ఇంట రక్షణ తెచ్చిందిరు, ఊరంతా వాడంతా పండుగ వచ్చిందిరు. సంతోష సంబరాలు యేసయ్య జననమాయరు, జగమంతా పండుగాయరు, రక్షకుడు దయించినాడు. నమ్మదగిన గొప్ప దేవుడు నరుడై భువికి వచ్చినాడు. భేదమేమీ లేని దేవుడు బెత్లెహేములో పుట్టినాడు. నమ్మదగిన గొప్ప దేవుడు నరుడై భువికి వచ్చినాడు. భేదమేమీ లేని దేవుడు బెత్లెహేములో పుట్టినాడు. రక్షణ దినమిదే, యేసుని చేరుకో, ఈ క్షణమే యేసుని చేరి వేడుకో. ఇంటింటా ప్రతి ఇంట రక్షణ తెచ్చిందిరు, ఊరంతా వాడంతా పండుగ వచ్చిందిరు. ఇంటింటా ప్రతి ఇంట రక్షణ తెచ్చిందిరు, ఊరంతా వాడంతా పండుగ వచ్చిందిరు. సంతోష సంబరాలు యేసయ్య జననమాయరు, జగమంతా పండుగాయరు, రక్షకుడు దయించినాడు.